పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప్రపంచ దర్జీల దినోత్సవం సందర్భంగా విజ్ఞాన వేదిక సేవా సంస్థ ఆధ్వర్యంలో శ్రీరాంపురంలోని మహాత్మా గాంధీ కస్తూరిబా భవనంలో విలియం హూవే చిత్రపటానికి నివాళులు అర్పించారు. కుట్టు యంత్రం 1916లో జర్మన్ విలియం హూవే కనిపెట్టారని ఇందుకూరి ప్రసాద్ రాజు చెప్పారు. దాన్ని ప్రపంచ దర్జీల దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. నిర్వాహకుడు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ కుట్టు మిషన్ ఆధునిక దర్జీలకు మూలాధారమని, వందలాది మహిళలకు శిక్షణ అందిస్తున్న వసుధ ఫౌండేషన్ పరిని సత్కరించారన్నారు. మనం జీవించడానికి ఆహారం ఎంత అవసరమో అలాగే ఒంటి మీద ఉన్నటువంటి బట్ట కూడా అందంగా ఉన్నట్లయితే ఆ మనిషికి సమాజంలో గౌరవం, హోదా అన్ని రకాలుగా రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మరి ఇవాళ మనం సమాజంలో అందంగా మరి వాళ్ళ ప్రపంచ టైలర్స్ డేగా జరుపుకోవడానికి జరుగుతుంది. ఫిబ్రవరి 28న మరి ప్రపంచవ్యాప్తంగా ఈ పండుగని చేసుకోవడం టైలర్స్ జరుగుతూ ఉంది. అలాగే ఈరోజు మరి ఇక్కడ సర్వోదయ మండలి అలాగే వసుధ ఫౌండేషన్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ వసుధ ఫౌండేషన్ కార్యాలయంలో మా ఇందుకూరి ప్రసాద్ కన్వీనర్ మరి వారు ఇక్కడ 20 సంవత్సరాల నుంచి ఈ కుట్టు ఉండకపోతే వాళ్ళు మనం చాలా వెనకబడి ఉండేవాళ్ళం. మరి ఈరోజు ఈ జయంతిని మరి ఇక్కడ వసుధ ఫౌండేషన్ కార్యాలయంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. భీమవరంలో గాంధీ కస్తూర్బా సేవా సంఘం ఆధ్వర్యంలో సుమారు 50 సంవత్సరాల క్రితమే ఇక్కడ మహిళలకి ఉపాధి కలిగించాలనేటువంటి లక్ష్యంతో మరి ఆనాడు 1900 ఒక యంత్రాన్ని కనిపెట్టి మరి దుస్తుల్ని మనకు కావాల్సిన రీతిలో ఏర్పాటు చేసుకునేటువంటి ప్రయత్నానికి దోహదపడే ఒక మిషన్ని కనిపెట్టినటువంటి మరి శాస్త్రజ్ఞులు కూడా మనం నివాళులు అర్పిస్తూ ఆధ్వర్యంలోనే ఈరోజు విలియం హూవే గారి జయంతి జరుపుకోవడం మంచి సుపరిణామం. ఎందుకంటే మన మూలాలు మర్చిపోకూడదు. అలాగే ఈ మిషన్లో పాటు లేటెస్ట్గా మరి 3G మిషన్, 4G మిషన్, 5G మిషన్ అని అది చాలా కొన్ని ఉపాధి కల్పించడానికి ముందుగా మంత్రి కామరాజు గారికి ప్రత్యేకమైన అభినందనలు. ఇంత మంచి అద్భుతమైన కార్యక్రమానికి మరి ఈ కార్యక్రమానికి మరి చేసిన అల్లు శ్రీనివాస్ గారికి, రాజు గారికి పేరు పేరు కార్యక్రమానికి వచ్చేసిన మొత్తం అందరికీ కూడా ప్రత్యేక